హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 873 పాయింట్లు నష్టపోయి 81,186 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయి 24,684 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 543 పాయింట్లు నష్టపోయి 54,878 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు ఆద్యంతం మార్నింగ్ నుంచి సెషన్ క్లోజ్ అయ్యే వరకు కూడాను అన్ని ఇండిసెస్ కంప్లీట్గా నెగిటివ్ సెంటిమెంట్ తోటే ట్రేడ్ అయినాయి. అయితే సడన్ ఫాల్స్ లాంటివి ఏం లేకుండా గ్రాడ్యువల్గా ఇండిసెస్ మొత్తము ఫాల్ అవుతూ వచ్చినాయి రోజంతా కూడాను. ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నామో అది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే ఈ ఇన్ఫర్మేషన్తో పాటుగా మనం ఏదైతే డైలీ డిస్కస్ చేసుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఇంకా ఎడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఈ ఇండిసెస్ లెవెల్స్ గురించి కానివ్వండి, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ గురించి కానివ్వండి, మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మనము నెక్స్ట్ వీడియోలో ఆ స్టాక్ గురించి కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ గురించి కానివ్వండి పూర్తిగా డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అది ఓకే. ఈ వీడియోని లైక్ చేసినందుకు థ్యాంక్స్. విల్ జంప్ ఇన్ టు ద రెగ్యులర్ కంటెంట్. ఈరోజు మన ఇండిసెస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నిఫ్టీ 1% నష్టపోతే నిఫ్టీ 100 కానివ్వండి, అన్ని సెక్టార్స్ అక్రాస్ సెక్టార్స్ ఈరోజు కంప్లీట్గా సెల్ ఆఫ్కి గురైనాయి. మీరు ఓవరాల్గా చూస్తే, మీరు ఇక్కడ చూస్తే కనుక అన్ని సెక్టార్స్ నిఫ్టీ 100 కానివ్వండి, నిఫ్టీ 200 కానివ్వండి, నిఫ్టీ ఆటో ఎక్కువ మేజర్గా 2% ఈరోజు సెల్ ఆఫ్ గురైంది. నిఫ్టీ బ్యాంక్ కూడాను సరిసమానంగా నిఫ్టీ ఏదైతే 1% కోల్పోయిందో నిఫ్టీ బ్యాంక్ కూడాను ఈరోజు 1% అదే రీతిలో కోల్పోయింది. కమోడిటీస్ కానివ్వండి, అన్ని కన్జంప్షన్లో కానివ్వండి, సిపిఎస్సి కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫిన్ నిఫ్టీ ఉంది కదా, సో ఆ స్టాక్స్ అవి కూడాను 1%, ఎఫ్ఎంసీజీ కూడా 1.3%. సో అక్రాస్ బోర్డు ఈరోజు కంప్లీట్గా సెల్ ఆఫ్ గురైంది. స్పెసిఫిక్గా ఈ సెల్ ఆఫ్కి రీజన్ ఏంటి అని కనుక మనం బ్రౌజ్ చేస్తే ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ వెబ్సైట్లో కానీ ఎక్కడ కానీ ఏమీ రీజన్ ఏం లేదు. సో ఇది కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ మనము 2-3 రోజుల నుంచి మనము చార్ట్లో చూస్తూ ఉన్నాము. ఒక క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ తర్వాత ఫాలో బయ్యింగ్ లేక నెక్స్ట్ 2 క్యాండిల్స్ కానీ 3 క్యాండిల్స్ కానీ కొద్దిగా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ, సో నిన్న మొన్న లాస్ట్ 2 డేస్ నుంచి కూడాను కొద్దిగా రెడ్ క్యాండిల్స్ చూపించింది మనకి నిఫ్టీ. అప్పుడే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నిఫ్టీ విషయంలో, కాస్త నెగిటివ్ ఇండికేషన్స్ అనేవి చూపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. ఈరోజు నిఫ్టీ ఐటీ కూడాను, అయితే నిఫ్టీ ఐటీ మిగిలిన ఇండిసెస్తో పోలిస్తే అంత హెవీగా ఫాల్ లేదు, 0.5% పడింది. మిగిలిన అన్ని ఇండిసెస్ కూడాను మోర్ దాన్ 1%. ఓకే, నిఫ్టీ ఐటీఏ కొద్దిగా ఈరోజు స్లైట్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు మిగిలిన స్టాక్స్తో కంపేర్ చేస్తే. ఓకే, ఈరోజు మనము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనలైజ్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టాక్ గురించి, స్పెసిఫిక్ స్టాక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ చార్ట్. మీరు నిఫ్టీ చార్ట్ చూస్తే ఈరోజు లాంగ్ రెడ్ క్యాండిల్, సో సుమారుగా 24,700 లెవెల్స్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. 683 దగ్గర ఏమో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా రోజంతా చూస్తే స్లోగా గ్రాడ్యువల్గా నిఫ్టీ డ్రాప్ అవుతూనే వచ్చింది. ఓకే, సో మార్నింగ్ నుంచి కూడాను, మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడాను స్లైడ్ అవుతూనే వచ్చింది రోజంతా కూడాను. నిన్నే మాట్లాడుకున్నాం మనం. నిన్న మాట్లాడుకున్నప్పుడు మనం ఏమనుకున్నామంటే ఈ లెవెల్ డ్రా చేసుకొని ఈ 800, 788 కొద్దిగా కీ లెవెల్, ఆ కీ లెవెల్ కనుక డౌన్ సైడ్ మూవ్ అయితే ఓకే అక్కడి నుంచి 590, 600 వరకు రావచ్చు అనుకున్నాము. కాకపోతే అది ఈరోజు 675 దగ్గర కాస్త సపోర్ట్ తీసుకొని, ఓకే అప్రాక్సిమేట్గా 675 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి కొద్దిగా బౌన్స్ అయింది. బట్ ఓవరాల్గా డే క్లోజింగ్ మాత్రము లోయర్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. సో 675 లో ఫామ్ చేసిన తర్వాత 669, 670 లో ఫామ్ చేసిన తర్వాత ఈరోజు క్లోజింగ్ కూడాను 683 దగ్గర క్లోజ్ అయింది. అంటే లోయర్ పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది. సో విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ సైన్. ఓకే, అయితే ఈరోజు ఎందుకు నిఫ్టీ ఫాలో అయింది అనేది నో రీజన్, ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్.
మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అయితే హెవీ ఫాలో అయితే ఈరోజు మనము విట్నెస్ చేశాము. మీ పోర్ట్ఫోలియోస్ కూడాను బాగా ఎక్కువ ఫాలో అయ్యి ఉండే అవకాశం ఉంది. నా పోర్ట్ఫోలియో అయితే ఆల్మోస్ట్ 1.5% ఈరోజు ఫాలో అయింది. ఓకే, మనము రేపటికి లెవెల్స్, సో రేపటికి సంబంధించి ఏ లెవెల్స్ అబ్జర్వ్ చేయొచ్చు అనేది ఒకసారి గమనిస్తే కనుక మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి 24,592. సో ఈరోజు క్లోజ్ అయింది 24,683 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి సపోర్ట్ వచ్చేసేసి వెరీ నియర్ బై ఉంది. సో 24,590 లేదంటే 600 ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఒకవేళ అది కనుక డెసిసివ్గా బ్రేక్ చేస్తే 24,400కి మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది నిఫ్టీ విషయంలో. ఓకే, లేదు కాస్త అప్సైడ్ మూవ్ అవుతుంది అనుకుంటే 24,800, 780 నుంచి 800 నిన్న ఏదైతే మనం లెవెల్ డ్రా చేసుకున్నామో ఆ లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. లోయర్ సైడ్ 24,590, హయ్యర్ సైడ్ 24,780. ఓకే, అది నిఫ్టీకి మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్. ఓకే, అట్లానే క్విక్గా బ్యాంక్ నిఫ్టీని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో మనం ఏదైతే ఫ్లాగ్ మనము డ్రా చేసుకున్నామో ఆ ఫ్లాగ్ ఇంకా వ్యాలిడ్ ఉంది. నిన్న వీడియోలో మనము బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకునేటప్పుడు సో 55,700 నిన్న టెస్ట్ చేసింది. మ్యాక్సిమం మనకు అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉందో ఎక్కువ ఉందనుకున్నాము. కాకపోతే సో ఈరోజు మరలా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 55,570 వరకు హై సైడ్ తీసుకొని అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ వచ్చింది రోజంతా కూడాను. ఓకే, సో 54,820 వరకు వచ్చింది ఈరోజు. సో రేపటికి సంబంధించి మనము రేపు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్ చూడాలి అంటే 54,500 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, 55,500 అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈరోజు ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో అదే రెసిస్టెన్స్ ఇంకా వ్యాలిడ్ ఉంది 55,500. లోయర్ సైడ్ వచ్చేటప్పటికి 54,500. సో ఈ 1000 పాయింట్స్లోనే మనం ఇంతకుముందు కూడా ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ అనుకున్నాము. ఆ రేంజ్లోనే ఇప్పుడు కంటిన్యూస్గా కదలాడుతూ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, స్టిల్ ఈ ఫ్లాగ్ మాత్రం ఇంకా వ్యాలిడ్ ఉంది. సో 55,700 హయ్యర్ సైడు, 54,000 లోయర్ సైడు. సో ఏమో ఇప్పుడు లోయర్ ఫ్లాగ్ ఏదైనా ఫ్లాగ్ని లోయర్ సైడ్ ఏదైనా టెస్ట్ చేస్తున్నామో 54,000ని చూడాలి. ఓకే, సో అది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. మనము ఒక స్టాక్ గురించి మాట్లాడుకుందాం అనుకుందాము. ఆ స్టాక్ గురించి ఇప్పుడు క్విక్గా మనము డిస్కస్ చేద్దాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ ఆస్ట్రాల్ పైప్స్. సో వీళ్ళు బేసిక్గా పీవీసీ పైప్స్ బిజినెస్లో ఉన్నారు. వీళ్ళు ప్లంబింగ్ పైప్స్ని తయారు చేస్తారు, సివరేజ్ డ్రైనింగ్ పైప్స్ ఫిట్టింగ్స్లో ఉన్నారు, అగ్రికల్చర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్లో ఉన్నారు, వాటర్ ట్యాంక్స్ తయారీలు కూడా వీళ్ళు మేజర్గా ఉన్నారు. ఓకే, మీరు మార్కెట్లో చూస్తే ఆస్ట్రాల్ కంపెనీ వాళ్ళవి వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి, ఇండస్ట్రియల్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్లో ఉన్నారు, కేబుల్ ప్రొటెక్షన్లో ఉన్నారు. సో కేబుల్కి సంబంధించిన పైప్స్ కానివ్వండి వీటిని తయారు చేస్తారు, ఫైర్ స్ప్రింక్లర్స్ ఇవి తయారు చేస్తారు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ పైప్స్. సో అన్ని పీవీసీ పైప్స్కి సంబంధించిన ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఓకే, సో ఇది మనకి బేసిక్గా మనం ఈరోజు చూడటానికి కారణం ఏంటంటే సో చార్ట్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని చార్ట్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. సో కొద్ది రోజుల నుంచి ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఆల్మోస్ట్ 2,400 అండ్ 2,500 మీకు ఒకసారి చార్ట్ కనుక కంప్లీట్ చార్ట్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ 1,800 ఇక్కడ ఉంది, 2000 సెప్టెంబర్లో 2024 జూన్లో 2,448 దగ్గర ఉంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ ఈ స్టాకు సుమారుగా ఇప్పుడు 1,380 రేంజ్కి వచ్చింది. ఓకే, అప్రాక్సిమేట్గా 1,365 ఈరోజు క్లోజింగ్. ఇంత ఫాల్ అంటే కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ ఉంది. ఫండమెంటల్గా చేంజ్ ఏదన్నా ఉందా అంటే ఫండమెంటల్గా పెద్ద చేంజ్ ఏం లేదు. కాకపోతే మేజర్గా ఎందుకు పడుతుందంటే ఓవర్ వాల్యుయేషను. సో ఇప్పుడే ఈ స్టాకు ఇప్పటి పరిస్థితుల్లోనే ఆల్మోస్ట్ 65 PE దగ్గర ఉంది. 36,656 crores మార్కెట్ క్యాపిటలైజేషను, స్టాక్ PE 70 ఉండింది, బుక్ వాల్యూ 125,
ప్రైస్ టు బుక్ ఎంత ఉందో చూడండి. 125, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 1365, ఆల్మోస్ట్ 11 టైమ్స్ ఉంది. ప్రైస్ టు బుక్ 11 టైమ్స్ ఉంది. సో ఇది ఓవర్ వాల్యూడ్. కాబట్టి అదే 2400లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది చూడండి. సో స్టాక్ పిఈ 140, 130 లెవెల్స్లో ఉండేది. ప్రైస్ టు బుక్ 22 టైమ్స్ ఉండేది 2400 లెవెల్స్లో ఉన్నప్పుడు. దానికి గాను ఇది కంప్లీట్గా కరెక్షన్ మోడ్లోకి వచ్చింది. దీని ఆర్ఓఈ 18% ఉంది, ఆర్ఓసిఈ 23.2 ఉంది. లెవెల్స్ ఏ విధంగా ఇప్పుడు ఏదైనా లెవెల్స్ అట్రాక్టివ్ లెవెల్స్లోకి వచ్చిందని చెప్పేసి మనం కనుక చూస్తే మీరు ఇక్కడ ఆల్మోస్ట్ 1420, 1430 లెవెల్స్ దగ్గర ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో మనం ఒక లైన్ డ్రా చేసుకుందాము. 1430 దగ్గర ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఒకవేళ ఇది 1430 కనుక క్రాస్ చేసి అబౌవ్ మూవ్ అవ్వగలిగితే మరలా మనకి 1700, 1800 లెవెల్స్కి, సో ఇక్కడ ఏదైతే కన్సాలిడేట్ అయిందో, సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మరలా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కదా, ఎక్కడి నుంచి 1700 నుంచి 1860. సో ఈ రేంజ్కి మరలా ఒకసారి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాలో అయిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ స్లైట్గా కన్సాలిడేషన్స్ ట్రై చేసింది, బట్ ఓవరాల్గా సెల్ ఆఫ్ గురయ్యి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఏ రేంజ్ 1240. సో మనం ఇక్కడ ఈ లైన్ డ్రా చేసుకుందాము. 1240 నుంచి 1250. సో ఈ రేంజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ 1430 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో ఇప్పుడు హయ్యర్ సైడ్ ఉంది. సో హయ్యర్ సైడ్ నుంచి 1430 నుంచి ఇప్పుడు 1365, ఈరోజు క్లోజింగ్ సుమారుగా 1365 దగ్గర క్లోజ్ అయింది. సో మీకు ఏదన్నా ఆపర్చునిటీ వస్తే, సో మీరు ఇది స్టాక్ని యాడ్ చేసుకొని మీకు ఆపర్చునిటీ వస్తే కనుక 1300 కానీ 1310 కానీ, సో ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు యాడ్ చేసుకొని 1240 మీకు స్టాప్ లాస్ కింద, 1240, 1250 స్టాప్ లాస్ కింద ఉంచుకొని మీరు ఇది లాంగ్ టర్మ్ కోసము క్యారీ చేయొచ్చు. సో మరలా ఇది అప్ ట్రెండ్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది ఈ స్టాక్. ఓకే, సో దీని రికమెండేషన్స్ ఏమున్నాయో చూద్దాం మనం ఒకసారి. మనకి డిఫరెంట్ బ్రోకరేజ్ సంస్థలు దీనికి సంబంధించిన రికమెండేషన్ ఇచ్చినాయి. ఆ రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రీసెంట్గా మనకు వచ్చిన రికమెండేషన్స్లో యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు 1475 దీని టార్గెట్ ఇచ్చారు. యాక్సెస్ సెక్యూరిటీస్ అది ఏప్రిల్లో. అదే నవంబర్లో ఆనందరాతి వాళ్ళు 2666 టార్గెట్ ఇచ్చారు. అదే నవంబర్లో ఎడిల్వీస్ వాళ్ళు 2300, షేర్ ఖాన్ సెప్టెంబర్లో 2150 ఇచ్చారు. అట్లానే సిఎల్ఎస్ఏ వాళ్ళు 2000. సో ఓకే, ప్రభుదాస్ లీలాదారు 1956, అదే ప్రభుదాస్ లీలాదారు సేమ్ 2225 ఇచ్చారు. ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు మినిమం టార్గెటే 1475 ఉంది. సో మ్యాక్సిమం టార్గెట్ 2600 ఉంది. యావరేజ్గా చూస్తే మీకు సుమారుగా ఇక్కడ నుంచి 10% నుంచి టార్గెట్, మినిమం టార్గెట్ ఇక్కడ నుంచి 10% ఉంది. 1475 అంటే ఆల్మోస్ట్ 10% ఇక్కడ నుంచి టార్గెట్ ఉంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 30% వరకు టార్గెట్ ఉంది. సో ఇప్పుడు కరెంట్ ఉన్న ప్రైస్ మీద నుంచి 30% టార్గెట్ అనేది ఎక్కువ మంది, ఆల్మోస్ట్ 30% టార్గెట్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇది. ఓకే, సో అప్రాక్సిమేట్గా 1700 మాత్రం రీచ్ అవుతుంది. 1700 to 1800 అనేది కంపల్సరీ రీచ్ అవుతుంది ఈ ఆస్ట్రాల్ అనేది. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. మీకు డిక్లైన్లో వచ్చినప్పుడు దీన్ని మీరు పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకో, స్లోగా గ్రాడ్యువల్గా 5 స్టాక్స్ 10 స్టాక్స్ ఆ విధంగా స్లోగా గ్రాడ్యువల్గా మీరు ఇది పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోదగ్గ స్టాక్. ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. ఈ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి కనుక అప్ సైడ్ వస్తే 1430 కనుక క్రాస్ అయితే ఇది అప్ సైడ్ మూవ్ అవుతుంది మళ్ళీ 1700 to 1800 రేంజ్కి. ఓకే, ఇది ఈరోజు మన స్పెసిఫిక్ స్టాక్, ఒక స్టాక్ గురించి మాట్లాడదాము అనుకున్నాం కదా, ఇది ఈరోజు స్టాకు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇది మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అట్లానే ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.